కవితా శీర్షిక తెగిన దారం. రచన ఆశారాజు. కవితా పఠనం పొత్తూరి సీతారామరాజు, కాకినాడ. దారం చిక్కు తీస్తూ చాలా గందరగోళంలో పడ్డాను. స్వప్నం అల్లాలని కూర్చుని తెగిన దారాన్ని ముడివేస్తూ కూర్చున్నాను. ఎన్ని ముడులైనా, ఎలాంటి ముడులైనా ఓపిగ్గా తీస్తే విడిపోతాయి. కానీ జనం అటులాగి ఇటులాగి ఇంకా గట్టి ముడి వేస్తారు. కొందరు తెలివైన వాళ్ళమనుకుని కత్తెరతో కత్తిరించి సించేసిన పుస్తకం చేసి పూర్తి కథనే మార్చేస్తారు. జ్ఞాపకాలు ఎక్కువ ఉన్న వాళ్లకు నిద్ర తక్కువగా ఉంటుంది. సమయం ప్రశాంతంగా ఉన్నా చాలా అశాంతిగా ఉంటారు. పక్షి ఎగరబోయే ముందు ఎక్కువగా రెక్కలాడిస్తుంది. వర్షం వచ్చేటప్పుడు గాలి చినుకులను తరుముతుంది. నిద్రలో కూడా జ్ఞాపకాలు దీపాలు వెలిగించి కూర్చుంటాయి. కళ్ళకు విసుగొస్తుంది, సగం సగం నిద్రకు విసుగొస్తుంది. అటు ఇటు ఒత్తిగిలే రాత్రికి విసుగొస్తుంది. నాకే ఇంకా విసుగు రాలేదు. కలలు కనే ఓపిక లేదు. అయినా కళ్ళు మొండికేస్తున్నాయి. కలలు కంటే కలలు నిజమయ్యే కలలు కనమని వేడుకుంటున్నాయి. కలలు నిజంగాక ఇంకా కన్నీళ్లు పెట్టుకుని అలసిపోలేమని మొరపెట్టుకుంటున్నాయి. తీరని కలలు కని మమ్మల్ని ఏడిపించొద్దని కళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. జీవితం విచిత్రమైంది, లోకం ఆశ్చర్యమైంది. బాల్యంలో నడక రాకపోతే చేయి పట్టుకుని నడవడం నేర్పిస్తుంది. తప్పటడుగులకు మురిసిపోయి ముందుకు నడిపిస్తుంది. అదేమిటో పెద్ద అయ్యాక నడుస్తున్న వాణ్ణి వెనుక నుండి ముందుకు నెట్టేస్తుంది. బొక్క బోర్లా పడకపోతే కాళ్ళు అడ్డం పెట్టి పడగొడుతుంది. చిన్నతనమే బాగుంటుంది. చిన్న గుణం లేకపోవడం అందంగా ఉంటుంది. సమయం, విశ్వాసం కనిపించని పక్షులు. అవి నీవు పెంచుకున్నవి కావు, నిన్ను నమ్మినవి. ఒకసారి పోగొట్టుకున్నావంటే ఎగిరిన దిశ నుండి ఎప్పుడూ ఇక్కడికి వచ్చి వాలవు. ఒక్కొక్కసారి ప్రయాణం మలుపు దగ్గర ఆందోళనలో పడేస్తుంది. కొన్నిసార్లు దారి మరిచిపోయాను. చాలాసార్లు నన్ను నేను మరిచిపోతాను. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం. మన కవిత్వం, మన ఛానల్.